హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతమైన రుచితో ఈ కర్రీ ఉంటుంది. కస్తూరి మెంతి కూడా వేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలని చూసేద్దాం. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కోడిగుడ్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్లోనే పసుపు కూడా వేసుకుంటే కర్రీకి కలర్ని ఇస్తుంది. పసుపు వేసేసుకొని బాగా కలుపుకుందాము. టమాటా ముక్కలు ఎగిపోయాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని బాగా కలుపుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని వేస్తున్నాను. సరిపడా కారం వేసేసుకుందాము. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కూరలోనికి సరిపడా నీళ్ళని పోసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. కూరని ఉడికిపోయింది ఇక్కడ. ఇప్పుడు కోడిగుడ్లని వేసేసుకుందాము. గుడ్లు వేయంగానే కదిలీకుండా ఒక మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా వదిలేస్తే గుడ్డు చితకకుండా ఉంటుంది. ఎగ్ ఒక సైడ్ ఉడికిపోయింది. మరొక సైడ్ చిన్నగా దీన్ని తిప్పేసుకున్నాము. మరొక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే ఎగ్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు చివరిగా కస్తూరి మేతి ఉంటే వేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇంట్లో ఉంటే వేసుకోండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.